ఎలా ఉంటాడో తెలుసా, ఎట్టా వస్తాడో తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ డిస్ప్లే మీద వీడియో చూశారు కదా, అంబేద్కర్ వీడియో. అయితే అలాంటి వీడియో మీరు కూడా ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ మీకైతే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో అర్థమైతే అవుతుంది. అలాగే నేనైతే ఆల్మసింగ్ ప్రీసెట్ వచ్చేసి పాస్వర్డ్ అయితే పెట్టాను. ఈ వీడియోలో అక్కడైతే నేను పాస్వర్డ్ అయితే షో చేస్తాను. ఆ పాస్వర్డ్ మీరు చూసి ఆల్మసింగ్ ప్రీసెట్ అయితే తీసుకోండి. ఓకే గైస్, ఈ వీడియోని ఎడిట్ చేయడానికి మీకు ఫస్ట్ వచ్చేసి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ యొక్క యాప్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి అయితే ఈ యొక్క యాప్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క యాప్ని అయితే మీరు ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, కింద ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు రేషియో వచ్చేసి నేను 16:9:16 అయితే తీసుకున్నాను. అలాగే ప్రాజెక్ట్కి నేమ్ అయితే ట్యాప్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన హెచ్డి, అలాగే ఫ్రేమ్ రేట్ వచ్చి 30 fps, బ్యాక్గ్రౌండ్ వచ్చి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ట్యాప్ చేయండి. నా ఆల్రెడీ అయితే ఇమేజెస్ అయితే మీకు యాడ్ చేసి చూపించాను. సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేయాలనేది అయితే మీకు సింపుల్గా అయితే చూపిస్తాను. మీకు ఇక్కడ చూశారు కదా, మీరైతే ఈ విధంగా అయితే ఫస్ట్ అనేది సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అలాగే సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఇమేజ్ నేను ఆల్మోస్ట్ మొత్తం నేను వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ప్రతి ఒక్క ఇమేజ్ని అలాగే ప్రీసెట్ అలాగే ఆల్మోస్ట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు అయితే ఫస్ట్ ఇమేజ్ని అయితే తీసుకోండి. ఈ విధంగా అయితే నేను యాడ్ చేసేసాను, ఎందుకంటే వీడియో చాలా అంత అయితే ఉంటుంది. దాని మూలంగా అయితే నేనైతే యాడ్ అయితే చేశాను. మీకు కరెక్ట్ సైజ్లో యాడ్ అవ్వకపోతే ఇమేజ్ని టచ్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళి మీ ఫింగర్స్ తీయతే రైట్ సైడ్కి అయితే కనుక మీకైతే ఇమేజ్ని అయితే కరెక్ట్ సైజ్లో అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి అనేది తీసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఇమేజ్ అంతా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అయితే ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి పైన 100% అయితే ఉంటుంది. ఇది ఒక 20 అయితే పెట్టేసుకోండి. 20 పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చేసండి. వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్కి అయితే వచ్చేసండి. ఫస్ట్ మనం సాంగ్ తగ్గట్టు లిరిక్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఏఐకి వెళ్ళిపోయి ఇక్కడైతే ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ అయితే లిరిక్స్ అయితే ఒక 2 lines లిరిక్స్ అయితే నేను ఆల్రెడీ అయితే టైప్ చేసుకున్నాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ అదేవిధంగా అయితే కాపీ అయితే చేసుకోండి. లేదా మీకు లిరిక్స్ అయితే ఇస్తాను. మీరు ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను ఈ ఫాంట్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అయితే పెట్టుకోండి. కరెక్ట్ సైజులో మీరు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వరకు అయితే వస్తుంది లిరిక్ అనేది. నేను మిగతా ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసిన తర్వాత ఇంకొక లిరిక్ అయితే మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మీ ఫింగర్స్ అయితే రైట్ సైడ్కి అయితే ట్రాక్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడికైతే ఆ లిరిక్ అయితే ఎండ్ అయిపోతుంది. దీంట్లోనే లిరిక్స్ అయితే డిలీట్ చేసేసి నేనైతే ఇంకొక లిరిక్ అయితే కాపీ అయితే చేసుకుంటాను. మీరు కూడా సేమ్ ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకొని మీరు లిరిక్స్ అడితేనైతే కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ విధంగా అయితే మీరు ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. మీకు ఎంత సైజులో కావాలి అంత సైజులో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా కరెక్ట్ సైజులో అయితే మొత్తం అయితే ట్రిమ్ అయితే చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్ అనేది అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజిన్ అండ్ వీడియో కలిపితే వ్యూ ఆన్ అయితే ట్యాప్ చేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో వచ్చేసి మీకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది అయితే మీరు ట్రిమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే వచ్చేస్తుంది, యాడ్ అయితే అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మనం ట్రిమ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని అయితే ట్రిమ్ అయితే చేస్తాను. మీకు ఎక్కడి నుంచి కావాలి అక్కడ వరకు అయితే ఇప్పుడు నేను ట్రిమ్ అయితే చేసి చూపిస్తాను. మీకు ఈ విధంగా అయితే మీరు డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు లాస్ట్ బిట్ అయితే ఒకటి కావాలి. అయితే ట్రిమ్ అయితే చేస్తున్నాను. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే
అయితే చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే మీరు లాస్ట్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి అయితే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే కావాలి మనకి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ నుంచి అయితే మీరు ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మీరు డ్రాగ్ అయితే చేసేసండి. డ్రాగ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇమేజ్ని తర్వాత అయితే ఈ యొక్క వీడియో అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఇమేజ్ని తర్వాత నుంచి అయితే ఈ వీడియో అయితే మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడికి ఎండ్కి అయితే వచ్చేసి ఈ విధంగా అయితే సెకండ్ ఇమేజ్ దగ్గరికి అయితే మీరు ఈ విధంగా అయితే ట్రిమ్ చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత చూసారు కదా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి కరెక్ట్ సైజులో అయితే అడ్జస్ట్ అవ్వలేదు. ఈ యొక్క వీడియోని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాస్ ఇక్కడ రైట్ సైడ్ త్రోడేషన్ మీ ఫింగర్స్ ఈ వీడియోని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నారు కదా. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మన సెకండ్ ఇమేజ్ కూడా నేనైతే యాడ్ అయితే చేశాను. మీరు సేమ్ అదేవిధంగా సెకండ్ ఇమేజ్ని కూడా యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది కూడా మీరు ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి వెళ్ళి ఇక్కడ 100% అయితే ఒక 20% అయితే పెట్టుకోండి. నేనైతే 20% అయితే పెట్టుకున్నాను. పైన మీకు 20 అయితే ఉంటుంది. మొత్తం ఫుల్ 100 అయితే ఉంటుంది. మీరు 20 అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మన లిరిక్స్ అయితే యాడ్ చేయాలి. ఆల్రెడీ లిరిక్స్ అయితే కాపీ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఏ టెక్స్ట్కి వెళ్ళిపోయి మీరు అక్కడ కాపీ చేసిన లిరిక్స్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే కట్ చేసేయండి. ఒక లిరిక్ అనేది నేను 2 లిరిక్స్ తీసుకున్నాను కదా. లిరిక్స్ అయితే మీరు కట్ చేసేయండి. చేసిన తర్వాత ఈ రకమైన ఫాంట్ మీకు ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీరు పెద్ద సైజులో అయితే ఆ యొక్క లిరిక్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మీకు ఎంత సైజు కావాలో అంత సైజు అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ వరకు అయితే నాకు వస్తుంది. మిగతా నేనైతే ట్రిమ్ అయితే చేసేస్తాను. మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రిమ్ అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత ఒక లిరిక్ అయితే నేను కాపీ చేస్తున్నాను. డూప్లికేట్ లేయర్స్ తీసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా అయితే పేస్ట్ అయితే చేశాను. నేను కాపీ చేసిన లిరిక్స్ని ఇది కూడా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజ్ అయితే మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ సెకండ్ ఇమేజ్ అనేది మొత్తం అయితే కరెక్ట్గా అయితే ట్రిమ్ అయితే చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా అయితే ట్రిమ్ అయితే చేసేసాను. ఈ విధంగా అయితే యాడ్ అయితే చేశారు కదా. యాడ్ చేసిన తర్వాత మనం ఈ సెకండ్ ఇమేజ్ని తర్వాత ఇంకొక వీడియో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు రైట్ సైడ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళిపోయి సేమ్ అలాంటిది ఇంకొక వీడియో అయితే సేమ్ అదే వీడియో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది ఈ విధంగా అయితే మీరు సెకండ్ ఇమేజ్ని తర్వాత అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీ ఫింగర్స్ అయితే ట్రాక్ అయితే చేయండి. అయితే ట్రాక్ అయితే చేస్తాను. సేమ్ మనకి ఎక్కడి నుంచి అయితే లిరిక్స్ వస్తుందో అక్కడి నుంచి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఈ వీడియో అయితే చాలా లెంత్ అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు సేమ్ ఇదే విధంగా అయితే ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని అయితే కొంచెం టైం అయితే పెట్టింది చేయడానికి. మీరైతే చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కింద ప్రీసెట్ అయితే ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీసెట్ కూడా మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నాకైతే నెక్స్ట్ నుంచి అయితే ఈ విధంగా అయితే వస్తుంది. చూపిస్తాను మీకు. చూసారు కదా. నాకైతే ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వీడియో అయితే కావాలి కదా. మిగతా దాన్ని అయితే ట్రిమ్ అయితే చేసాను. మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రిమ్ అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఇమేజ్ నుంచి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇమేజ్ నుంచి అయితే యాడ్ అయితే చేద్దాం. మీకు సింపుల్గా అయితే 10 సెకండ్స్ అయితే చూపిస్తాను కదా. ఇక్కడైతే సెకండ్ ఇమేజ్ నుంచి అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వరకు అయితే వస్తుంది. అది చూపిస్తాను మీకు. ఎండ్ ఎక్కడ వరకు అయితే వస్తుంది అక్కడ వరకు అయితే మీకు సింపుల్గా అయితే చూపిస్తాను. చూపించిన తర్వాత ఇక్కడ వరకు అయితే మీకు సింపుల్గా అయితే యాడ్ చేస్తున్నాను. మిగతాదంతా మీరైతే ట్రిమ్ అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత ఇది కూడా మీరైతే ఈ యొక్క వీడియోని అయితే మనకి ఫుల్గా అయితే అడ్జస్ట్ అవ్వదు కదా. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చి రైట్ సైడ్ త్రోడేషన్ వచ్చి మీ ఫింగర్స్తో ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. వచ్చిన తర్వాత ఆల్రెడీ అయితే ఒక 2 ఇమేజెస్ మొత్తం ఇమేజెస్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ప్రతి ఒక్క ఇమేజ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొన్ని 2 ఇమేజెస్ అయితే యాడ్ చేశాను కదా. మనకి బిడికి తగ్గట్టు అయితే ఒక ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఈ విధంగా అయితే చిన్న అయితే ట్రిమ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా అయితే నేను ట్రిమ్ చేశాను కదా. సేమ్ అదే విధంగా ట్రిమ్ అయితే చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత సేమ్ ఎగ్జాంపుల్గా చూపించడానికి అయితే సేమ్ ఎలాంటితే డూప్లికేట్ లేకపోతే ఒక
డూప్లికేట్ లేయర్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ అదే విధంగా ఇంకా ఇమేజెస్ అయితే ఉన్నాయి, ఇంకా ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అయితే ఈ టూ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సేమ్ మీరు కూడా ఇదే విధంగా అయితే ఒక 7 ఇమేజెస్ దాకా ఉంటాయి. మీరు 7 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. అయితే సింపుల్గా అయితే చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే దీంట్లో ఉన్న వాయిస్ అయితే మ్యూట్ అయితే చేసేస్తాను, ఎందుకంటే కాపీరైట్ అయితే ఇష్యూ అవుతుంది. దీంట్లో ఉన్న వాయిస్ కూడా అయితే మ్యూట్ అయితే చేసేస్తాను, ఎందుకంటే కాపీరైట్ అయితే ఇష్యూ అవుతుంది. ఒకసారి నేనైతే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూడండి. లిరిక్స్కి అయితే మనం ఏ యానిమేషన్ అయితే ఇవ్వలేదు, లిరిక్స్కి అయితే యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను మన వీడియో అయితే ల్యాగ్ అయితే అవుతుంది. అలాగే లాస్ట్ అయితే ఒకటి మర్చిపోయి ఒక రైట్ సైడ్ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఏఏకి వెళ్ళిపోయి అయితే ఇక్కడ హ్యాపీ అంబేద్కర్ జయంతి అయితే మీరు సెర్చ్ అయితే టైప్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ ఫాంట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎవరికైనా ఈ ఫాంట్ అయితే ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను. ఈ ఫాంట్ అయితే మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఎంత సైజులు కావాలో అంత సైజులు అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అయితే ఇంకొక ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు. ఈ విధంగా అయితే ఈ యొక్క ఫాంట్ని అయితే మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లిరిక్స్ అనేది అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే పెట్టుకోండి. అయితే స్టెప్ బై స్టెప్ అయితే పెట్టుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా మీరు కూడా అయితే సింపుల్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే పెట్టుకోండి. అయితే పెట్టుకున్న తర్వాత ఇది కూడా మీకు ఎంత సైజులు కావాలైతే అంత సైజులు అయితే పెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్కి అయితే మీకు అయితే చూపిస్తాను. చూపించిన తర్వాత మీరైతే ఈ విధంగా అయితే గ్యాప్ టు గ్యాప్ అయితే మీరు పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కింద బోర్డర్ అని షాడో ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన స్ట్రోక్ని ఎనాబుల్ చేసి అయితే రెడ్ కలర్ అయితే మీరు పెట్టుకున్న తర్వాత ఇది ఇక్కడ 3.0 అయితే పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ అయితే చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత ఫస్ట్కి అయితే వచ్చేసేయండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. లిరిక్స్కి అయితే ఏ యానిమేషన్ అయితే ఇవ్వలేదు. లిరిక్స్కి అయితే ఇప్పుడు మనం యానిమేషన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మనకి ల్యాగ్ అయితే అవుతుంది. అయితే ఈ విధంగా అయితే మీరు ఇమేజెస్ కూడా యాడ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఇమేజెస్ అన్ని ఇచ్చాను. ఒకసారి అయితే యానిమేషన్స్ అయితే చూపిస్తాను. మీకైతే ఆ యానిమేషన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే సెకండ్ యానిమేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. మీరైతే ఈ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యానిమేషన్ ట్యాప్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్ అయితే ఈ యానిమేషన్స్ అయితే ఇచ్చాను. ఈ యానిమేషన్స్ వచ్చేసి మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫర్ అలాగే ఆటో షేక్ అయితే ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడైతే రైట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి యొక్క ఎఫెక్ట్ అయితే కాపీ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరైతే ఎడిటింగ్ చేసుకున్న వీడియోకి అయితే వెళ్ళిపోండి. అయితే ఆల్రెడీ ఎడిటింగ్ చేశాను కదా, వీడియోకి అయితే వెళ్ళిపోతాను. సేమ్ మీరు కూడా ఎడిటింగ్ చేసిన వీడియోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇరుకుని ట్యాప్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ చేసి పేస్ట్ ఎఫర్ట్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే సెకండ్ అదే విధంగా అయితే యాడ్ చేసేసేయండి. అలాగే మళ్ళీ ఇంకొక 2 లిరిక్స్ కూడా అదే విధంగా అయితే యాడ్ అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ లాస్ట్కి ఇంకొక యానిమేషన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది కదా, లాస్ట్ యానిమేషన్ కూడా మీరైతే క్లిక్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ చేసి కాపీ ఎఫర్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకున్న వీడియోకి అయితే లాస్ట్కి అయితే వెళ్ళిపోయి ఈ యొక్క లిరిక్ అయితే మీరు టచ్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ చేసి పేస్ట్ ఎఫర్ట్ అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నేనైతే మొత్తం ఎఫర్ట్స్ అయితే యాడ్ అయితే చేశాను కదా. ఇక్కడైతే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే వస్తుంది, చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. అలాగే మనకి ల్యాగ్ అయితే అవుతుంది. అలాగే మీకు కూడా సేమ్ అదే విధంగా ల్యాగ్ అయితే అవ్వచ్చు. మీరైతే ఈ విధంగా అయితే ఈ యొక్క వీడియోని అయితే నేనైతే ఎడిటింగ్ అయితే చేశాను. మీరైతే 30 సెకండ్స్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పైన రైట్ సైడ్ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ కింద మీకు ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ అయితే ట్యాప్ చేయండి. ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అయితే వస్తుంది. ఎక్స్పోర్టింగ్ వీడియో 100% అయిన తర్వాత మీరైతే ఈ వీడియోని అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఇలాంటి కొత్త వీడియో ఎడిటింగ్ అయితే ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. ఓకే గైస్, ఇక ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోకి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.